పై కుట్రలు బట్టబయలయ్యాయి. తన రెండు కండ్ల నిండా ఇంకా పచ్చని విషం మిగిలే ఉన్నదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ పదమే డిక్షనరీలో లేదు అంటూ బక్కని నరసింహులు అడ్డగోలు వ్యాఖ్యలు బాబు స్క్రిప్టులో భాగమేనని తెలంగాణ సమాజం మండిపడుతుంది. మంగళగిరి వేదికగా టీడీపీ వ్యవహరిస్తున్న వైఖరిపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మరో కుట్రకు తెరలేపింది. ఒకవైపు బనకచర్ల వంకతో గోదావరి కృష్ణా జలాలను ఎత్తుకుపోయే కుతంత్రానికి తెరలేపుతున్న చంద్రబాబు ఇప్పుడు మనవేలితో మనకనుండే పొడవాలని ఎత్తుగడ వేశాడా? గోదావరి కృష్ణా నదీ జలాల వాటా అడగడమెందుకు? ఏకంగా తెలంగాణ అస్తిత్వాన్నే పొతం పట్టిస్తే సరిపోతుందని కలలు కంటున్నాడా? అంటే మంగళగిరి మహానాడు సాక్షిగా జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. 2014లో రాష్ట్రంలో విభజించి కట్టుబట్టలతో మెడపట్టి గెంటేశారని నిన్న మొన్నటిదాకా విషం కక్కిన నారా లోకేష్ ఇప్పుడు ఏకంగా అండమాన్లోనే కాదు తెలంగాణలోనూ టీడీపీ విస్తరించే బాధ్యత తీసుకుంటానని శపథం చేశారు. అంతకుముందు టీడీపీ తెలంగాణ అడాక్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బక్కన నరసింహుల చేత అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదని ప్రకటించేశారు. తన రెండు కండ్ల నిండా ఇంకా పచ్చని విషం మిగిలే ఉందని నిరూపించుకున్నారని వారిని వారించని చంద్రబాబు వైఖరిపై తెలంగాణ సమాజం అట్టడుగుతోంది. చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారని, అందుకే తన బానిసలతో తెలంగాణ అస్తిత్వాన్ని కాటగలిపేందుకు భారీ కుట్రకు తెరలేపారని, దీనిని అడ్డుకోకపోతే తెలంగాణ మళ్లీ తీరని అన్యాయానికి గురవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏళ్లు గడుస్తున్నా చంద్రబాబు ఆత్మ ఇంకా తెలంగాణ చుట్టూ దయ్యమై తిరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో దేశానికే దిక్సూచిలా తెలంగాణ తలెత్తుకుని నిలిచిన చరిత్రను చూసి ఆ 10 ఏళ్లు ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే హడలిపోయిన బాబు అండ్కో ఇప్పుడు తన శిష్యుని ఏలుబడిని అడ్డుపెట్టుకుని మళ్లీ పాగా వెయ్యాలని చూస్తుందని, ఆ ఆటలు సాగవని బీఆర్ఎస్ తేల్చి చెబుతోంది. మంగళగిరి మహానాడులో బక్కన నరసింహులు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వేదికపై చంద్రబాబు ముసిముసి నవ్వులు విసరగా తన స్క్రిప్టును అద్భుతంగా వల్లెవేస్తున్నారనే మహదానందంలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నరసింహులు చంద్రబాబు మెప్పు పొందేందుకు మాత్రమే అనుకుంటే పొరపాటని, అసలు ఆ వ్యాఖ్యలు చేయించిందే చంద్రబాబు అనే వాదన వినిపిస్తోంది. అండమాన్ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాం, ఆ బాధ్యత నాదే. మంగళగిరి వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లోకేష్ నిన్న మొన్నటిదాకా చేసిన వ్యాఖ్యలపై తాజా ప్రకటనకు మధ్య ఏం అద్భుతం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. తమను మెడపట్టుకుని గెంటేసిన తెలంగాణలో లోకేష్ కు ఎవరు పచ్చతివాచి పరుస్తున్నారో, తెర వెనుక పాత్రదారులెవరో అందరికీ తెలుసని, గురువు కోసం శిష్యుడు 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో బాబు నారా లోకేష్ దమ్ముంటే ఇక్కడ రెండోసారి అధికారంలోకి రండి, అది పొత్తు లేకుండా అని నెటిజన్లు ఛాలెంజ్ విసురుతున్నారు. తెలంగాణపై చులకనగా మాట్లాడిన బక్కన నరసింహుల వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. బాబు మెప్పు కోసమే నరసింహులు తెలంగాణ గురించి చులకనగా మాట్లాడారని విమర్శించారు. సమైక్యవాది చంద్రబాబుతో జై తెలంగాణ అని అనిపించిన ఘనత కేసీఆర్కే దక్కిందని గుర్తు చేశారు. పురటి గడ్డను మరిస్తే పుట్టగతులుండవని, ఇప్పటికే చాలా మంది పుట్టగతులు లేకుండా పోయారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ హెచ్చరించారు. షాద్నగర్లో పుట్టి తెలంగాణ మట్టిలో పెరిగి చంద్రబాబు మెప్పు కోసం బక్కన నరసింహులు డిక్షనరీలో తెలంగాణ అనే పదం లేదని వ్యాఖ్యానించడం దుర్మార్గమని మండిపడ్డారు. నరసింహులు లాంటి వాళ్లు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.